నమస్తే, హలో, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య అంటారు. పుణ్య పురుషులే కాదు, సత్పురుషులు చాలామంది జీవితాన్ని మృత్యువును కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో జయించిన మహానుభావులు జన్మించిన మన నేల అన్నమాట భారతదేశం. మరి ఇంతమంది బాబాలు ఆశ్రమాలు ఉన్న ఈ దేశం గురించి, బాబాల గురించి, స్వామీజీల గురించి రామ్ గోపాల్ వర్మ గారు రామోయిజంలో ఏం చెప్తారో విందాం. రామ్ గోపాల్ వర్మ గారు నమస్కారం. సో మిమ్మల్ని గురూజీ అని పిలవాలనుంది, మిమ్మల్ని గురూజీ అనగానే నమస్కారం అని. ఎనీవే ద కాంటెక్స్ట్ బాబాల గురించి అంటే నాకు ఎర్లియస్ట్ మెమరీ ఏంటంటే పుట్టపర్తి సాయిబాబా ఫస్ట్ ఆయన జుట్టు ఒకటి స్ట్రైకింగ్ ఫీచర్. ఆ జుట్టు లేకుండా నేను ఊహించలేను. మా ఆంటీ ఒక ఆవిడ, నేను ఎప్పుడు నమ్మలేదు, నేను అక్కడికి వెళ్ళాను, కొన్ని వేల మంది నడుస్తూ ఉంటే ఆ పాదాలు వెళ్ళిపోయిన తర్వాత ఆ నేలను ముద్దు పెట్టుకుంటున్నారు అని చెప్పారు. చెప్తే ఈ సందర్భం ఎందుకు వచ్చిందని ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి పుట్టపర్తి సాయిబాబా ఫోటో ఉంది అక్కడ. ఇదేంటి ఈయన ఫోటో ఇక్కడ ఉంది ఏంటి అంటే దాని మీద కోపం వచ్చి ఎక్స్ప్లెయిన్, నీకేం తెలుసు ఆయన గురించి అంటే ఓకే నాకేం తెలియదండి, మీకేం తెలుసా, మీకేం అర్థమైంది అసలు సాయిబాబా ఏం చెప్తున్నారు అంటే ఎంతసేపు ఆవిడ ఆర్గ్యుమెంట్, అన్ని వేల మంది వాళ్ళందరూ కరెక్ట్ కదా, వాళ్ళందరూ తప్ప అనేది పాయింట్, కానీ తనకేంటో తెలియదు. సో అప్పుడు అన్నాను, మీరు కూడా వేల మందిలో ఒకరు, ఆ మిగతా వేల మంది ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు కాబట్టి మీకు తెలియకపోయినా మీరు వాళ్ళతో పాటు గుంపులో వెళ్తున్నారు. అందులో ప్రతి ఒక్కరు మీలాగే మిగతా వాళ్ళు వేల మంది, అందరూ గొర్రెలు, అందరూ బుర్రలేని వాళ్ళు అన్న కదా అర్థం అక్కడ యూనో అని అడిగితే ఇంకా కోపం చేసింది. సో పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, గాడ్ మ్యాన్ అనే కాన్సెప్ట్, దేవుడు మాట్లాడు ఉంటాడు, ఒక విగ్రహం అలా ఉంటాడు, ఏం చెప్పడు కాబట్టి ఆటోమేటిక్ దాని ఎక్స్టెన్షన్ ఎవరో నేనే, దేవుడి తర్వాత నేనే అని కొంచెం దాని కరెక్ట్ ఒక ఆకారం, వారు వేసుకునే బట్టలు, వాడికి మాట్లాడే విధానంలో ఒక చిన్న ఇది ఉంటే, సో పీపుల్ ఆర్ డెస్పరేట్లీ లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్ పవర్. అది మామూలు మనుషులు సాటిస్ఫై చేయలేడు, ఒక మినిస్టర్ చేయలేడు, ఒక లీడర్ చేయలేడు, ఒక పొలిటికల్ లీడర్ చేయలేడు. ఎవెన్చువలీ దే నీడ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎ గాడ్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ అనదర్ వర్షన్. అక్కడి నుంచి వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ఎవరెవరికి ఏ బాబా అంటే ఇష్టం ఏంటి, నేను ఒకేసారి నేను అంటే బాబా కదా ఇప్పుడు అంటే వాళ్ళ డెరివేటివ్స్ ఉంటారు, నాన్నగారు, అమ్మగారు, తాతగారు, ఇలాంటి రకరకాల వేరే పేర్లతోటి. సో నాన్నగారు అని ఒక ఆయన దగ్గర నేను ఎందుకు వెళ్ళానంటే, అప్పుడు ఒక అమ్మాయి నేను ప్రేమించాను. ఆ అమ్మాయి మదర్ వెళ్తూ ఉంటే ఆ మదర్ని కాకపడటానికి, ఇలా నేను కూడా మంచోడిని నిరూపించడానికి, ఇంప్రెస్ చేయడానికి వెళ్ళాను. సో ఫస్ట్ టైం నేను చూశాను ఇది నాన్నగారు కాదు, సారీ ఇది అమ్మగారు. నాన్నగారు కాదు, నాన్నగారు తర్వాత అమ్మగారు. సో ఆవిడ అక్కడ కూర్చుని ఏదో చెప్తే ఇంకా ఆవిడకి బోర్ కొట్టేస్తుంది. ఏది వీళ్ళు ఎవరైతే ఉంటారో మన ఏమంటారు దాన్ని డిసైపుల్స్, నమ్మే జనం ఉంటారు కదా, ఆవిడ నిమిషానికి 2 సార్లు ఆవలిస్తుంది, 3 నిమిషాలకు ఒకసారి క్లాక్ చూస్తుంది. అంటే ఎప్పుడైపోతుందని అంటే ఆవిడ్ని అంత గుడ్డిగా నమ్మేసి అసలు ఎంత బుర్ర లేని జనాలు వాళ్ళతో బోర్ కొట్టేస్తుంది అమ్మ. అది నా ఫస్ట్ అబ్జర్వేషన్. ఈ నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇప్పుడు నిత్యానంద స్వామి ఆ స్కాండల్ జరిగినప్పుడు నిత్యానంద స్వామి అమ్మాయితో ఏం చేసాడని పక్కన పెట్టి తను పడుకునే విధానం, ఆ బెడ్ మీద పడుకుని కన్నడ సినిమా పాటలు చూస్తున్నాడు, ఆ పోజ్ ఎక్స్ట్రాడినరీ అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ విజువల్స్ ఐ సా. ఎందుకంటే అలా అందరూ చేస్తారు, కానీ యూ విల్ నెవర్ ఎక్స్పెక్ట్ ఏ బాబా టు డూ ఇట్. యా, ఆయనకు ఉన్న రెప్యుటేషన్, మనకి ఇచ్చిన డిజైన్ దృష్ట్యా అతను మనిషే మనకు తెలుసు. ఆ రోజుల్లో అప్పుడు వివేక్ ఓబ్రాయ్ విపరీతమైన భక్తుడు నిత్యానంద స్వామి. నేను మాడాను వివేక్తో, చూసేదంటే వాళ్ళు ఎంత ఇదంటే ఇప్పుడు అలా అయినా కూడా మళ్ళీ వెళ్తాడు. ఎందుకంటే ఆ నమ్మకం లేకపోతే వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ లేదని వాళ్ళ ఫీలింగ్. బాబా ఉన్నాడు, బాబా ఆశీస్సులు ఇచ్చాడు, బాబా దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఇది సో అన్లెస్ అది లేకపోతే వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ లేదు, ఆ బిలీఫ్ అనేది లేకపోతే ఏం చేయాలో తెలియదు. అప్పుడు మన దగ్గర సొల్యూషన్ లేదు, మనకి ఏమవుతుందో తెలియదు. అందుకని ఆడి మీద వేసేస్తే బాబా మీద ఒక ఆడేదో చూసుకుంటాడు. అది పాయింట్ అక్కడ. అంటే తప్పంటారా అలా డిపెండెన్సీ? తప్పు ఓపెన్ క్వశ్చన్ కాదు. ఎనీ కైండ్ ఆఫ్ ఎ డిపెండెన్స్ విచ్ హస్ నో లాజిక్ ఈజ్ స్టూపిడ్. దిస్ ఇస్ అన్ అబ్జర్వేషన్. అది ఇది లాజిక్ లేదని ఎందుకు అనుకుంటారు? ఏంటి లాజిక్? లాజిక్ ఏం లేదు, ఇట్ ఈస్ గివింగ్ సమ్ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది, అది నిజంగా వాళ్ళ వల్ల వచ్చిందా? ఒక భ్రమను చూసి నేను భ్రమపడుతున్నానా, వాస్తవాన్ని చూసి భ్రమపడుతున్నా అంటే భ్రమే. కరెక్టే. అది సాటిస్ఫాక్షన్ అనేది ప్రతి దాంట్లో వస్తుంది.
అంటే ఈచ్ పర్సన్గా ఒక పర్టిక్యులర్ ఇది సాటిస్ఫై అవ్వచ్చు. మనం ఏంటి మన ప్రోగ్రెస్కి ఏంటి ఇంకా దేంట్లో బెటర్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, దీని వలన మనకి ఓవరాల్గా మన గ్రోత్ ఏమన్నా ఉంటుందా మనం చేయదలుచుకున్న దాంట్లో, ఒకవేళ మనకి ఏం చేయాలనుకున్నది తెలిస్తే. సో అప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మా ఆంటీకి నేను ఏం చెప్పాను సాయిబాబా గురించి చెప్పినప్పుడు ఆవిడ ఏమంటారు, స్విచ్ చేస్తే ఎలక్ట్రిసిటీ వస్తుంది, స్విచ్ చేస్తే ఎలక్ట్రిసిటీ వస్తుంది, స్విచ్ చేస్తే ఎందుకు ఎలక్ట్రిసిటీ వస్తుంది అని క్వశ్చన్ అడగడానికి ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఇన్ఫర్మేటివ్గా మీరు చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ ఎందుకు వస్తుందంటే దాని బేసిక్ సైన్స్ ఏంటి, ఆ వైర్లో ఏం చేస్తుంది, అక్కడ ఫిలమెంట్ ఉంటుంది, ఇది రకరకాలు మీరు తెలుసుకోవాలనుకుంటే పెద్ద నాలెడ్జ్ ఉంటుంది అక్కడ. లేదు స్విచ్ చేస్తే ఎలక్ట్రిసిటీ వస్తుందండి అని అక్కడ అయిపోతే బాబా ఆశిస్తే మనకు అయిపోతుందండి అంటే బాబా ఆశిస్తే ఎందుకు అయిపోతుంది అని క్వశ్చన్ అడగకపోవటం అనేది ఇట్స్ రిగ్రెసివ్ కూడా కాదు, ఇట్ ఇస్ స్టిల్ అండ్ స్టిల్నెస్ ఆఫ్ ద మైండ్కి ఆపరేట్ అవుతుంది దేవుడిని కానీ దేవుడి బాబాలని కానీ నమ్మితే. అసలు తపస్సులు చేసేది ఇయర్స్ అండ్ యుగాల తరబడి, ఇట్స్ ఓన్లీ ఫర్ స్టిల్నెస్ ఆఫ్ మైండ్. అసలు కాదు, ఎందుకంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ బాలాజీ టెంపుల్ ఆరిజిన్లో మీకు వెళ్తే 14,000 సంవత్సరాలు వాళ్ళు యాగం చేసి యాగ ఫలం ఎవరికి ఇవ్వాలని ఆలోచించలేదు. సో ఆబ్వియస్లీ ఎవ్రీబడి హ్యాస్ అన్ ఆబ్జెక్టివ్. ఊరికనే స్టిల్నెస్ అంటే ఎందుకు మీరు స్టిల్నెస్ దానికి వెళ్ళాలి, నిద్రపోవచ్చు కదా స్టిల్నెస్ కావాలంటే. స్టిల్నెస్ అనేది మైండ్ ఆలోచింపజేయడం మానేస్తుంది. మైండ్ ఆలోచించకపోతే అడ్వాన్స్మెంట్ అనేది ఉండదు. అప్పుడు మీరు రాయి రప్పతో సమానం. మైండ్ అనేది ఉన్నదే ఆలోచించడానికి. సో ఎప్పుడైతే మీరు ఒకదాన్ని గుడ్డిగా నమ్మారో మైండ్ ఆలోచించడం మానేస్తుంది. క్వశ్చన్ చేసినప్పుడు మైండ్ యాక్టివేట్ అవుతుంది. సో గుడ్డిగా దేన్ని ఎవరిని నమ్మకూడదు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ రామోయిజం ట్రస్ట్ అనేది డిఫరెంట్, ఒక దాని మీద డిపెండెన్సీతో నమ్మటం అనేది డిఫరెంట్. నమ్మకం అనేది 2 పాయింట్స్ ఉన్నాయి అక్కడ. గుడ్డిగా నమ్మటం అనేది నేను ఆలోచన ఈయన చెప్పింది చేసేస్తాను అనేది ఆలోచించే కెపాసిటీ లేకపోవటం, లేకపోతే నాకు వీడికన్నా ఇది లేదు అని ఒక యాక్సెప్ట్ చేయటం, ఒక ఫాలో అవ్వటం అనేది అది కూడా మనుషుల్లో ఉంటుంది. సో లీడర్స్కి ఫాలోవర్స్కి అది డిఫరెన్స్. ఇక్కడేంటి మీకు అది కూడా కాదు. బాబాల విషయంలో వాళ్ళు ఏం చెప్తారో భక్తులకు ఏమీ తెలియదు. ఇంతవరకు బాబాలు ఫాలో అయ్యేవాళ్ళని 5 నిమిషాలు కాన్వర్సేషన్ నేను చేయలేకపోయాను. వాళ్ళని అడిగితే ఏంటి బాబాలో ఉన్నది చేయలేకపోయాను. ఒకవేళ వాళ్ళు ఏమన్నా చెప్పినా అది ఏ జోల్డ్ అక్కడో లైన్ నేను చిన్నప్పుడు 5వ క్లాస్ లైన్స్ చెప్తారు. ఇప్పుడు నాకు ఏదో కొత్తగా ఇప్పుడు అన్నట్టు. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ అంటే మా ఆత్మ శాంతి అనేది మనసులో ఉంటుంది. ఎన్ని ఏబిసిడీలతో పాటు నేర్చుకున్నాం. ఇలాంటి హ్యాపీనెస్ అని ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇలాంటి ఏబిసిడీలు అప్పుడు నేర్చుకున్న విషయాలు వాళ్ళు రేపు ఎల్లుండి చచ్చిపోయి ఇప్పుడు చెప్తారు. వాళ్ళు ఫట్ అని సత్యసాయిబాబా 100 హాస్పిటల్ క్రియేట్ చేయొచ్చు కదా, విభూతి ఎందుకు బూడిద ఏం చేసుకుంటారు ఎవరైనా? అది అబద్ధమనా? మైండ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బాబాల దగ్గర ఉండరు. ఈ బాబాస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ కావాలని మాస్ హిప్నాసిస్ ద్వారా డబ్బులు గుంజుతున్నారంటున్నారా? 100%.